ఎక్కువ చేసి చెప్పటం లేదు. నేను 2012లో నేను బిఎడ్ కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు మాకు విక్రమసింహపురి యూనివర్సిటీలో రిజల్ట్ రాలేదని డిఎస్సి రాయడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికి నాకు 36 ఇయర్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అప్పుడు అదే ఫస్ట్ బిఎడ్ కంప్లీట్ చేయడం, ఒక ఛాన్సే ఉంది. ఈ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వకపోతే నేను జీవితంలో టీచర్ని అవ్వలేను అనుకున్నాను. సార్ 36 నుంచి 38 ఇయర్స్కి దాన్ని ఏజ్ని పెంచడం వల్ల నేను డిఎస్సి రాశాను. సార్ దగ్గర నేను చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో గుంటూరు వచ్చాను. యాక్చువల్గా 2016 జూన్ 1న విజయవాడలో సార్ చేతుల మీదుగా లెటర్ తీసుకోవాల్సిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. సో ఆ రోజు ప్రోగ్రాం చాలా హడావుడిగా జరిగిపోవడం వల్ల చిత్తూరు జిల్లాయే కదా సార్, నాకు ఖచ్చితంగా లెటర్ ఆయన చేతుల మీద నుంచి నేను తీసుకుందాం అనుకున్నాను. సో మిస్ అయిపోయింది రోజున. తర్వాత నీకు స్టేట్లో 3rd ర్యాంకు, డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ వచ్చింది కదా, గ్రూప్స్ ఎందుకు రాయకూడదు, నువ్వు రాయకూడదు అని నన్ను క్వశ్చన్ చేశారు. సో నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల 35 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని సాధించగలిగాను. సో ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడం కన్నా నా పిల్లలకి నేను ఇచ్చి వాళ్ళని కూడా ఎంతోమందిని గ్రూప్స్ ఆఫీసర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్లో స్థిరపడదలుచుకున్నాను. అది నా ఎయిము. ఫస్ట్ నన్ను అందరూ క్వశ్చన్ చేసింది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు చిన్నప్పుడు అని. సో ఈ క్వశ్చన్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. నేను నా పిల్లలకి ఈ సంవత్సరం సోషల్ స్టడీస్ మా స్కూల్లో 3 పిల్లలకి 100/100 వచ్చాయి సార్. చాలా సంతోషం అనిపించింది. నా స్కూల్ ఫస్ట్ 591 మార్క్స్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోరనిపించింది. మీరు లాస్ట్లో పిల్లలకి ఇచ్చిన సహకారం మర్చిపోలేంది. రకరకాల మెటీరియల్స్ ద్వారా, ప్లాన్స్ ద్వారా మీరు చాలా కోఆపరేట్ చేశారు. కొత్త సిలబస్ ఎలా హ్యాండిల్ చేయాలని భయపడే స్థాయి నుంచి ఏదైనా మేము చెప్పగలమనే స్థాయికి, మేము ఏదైనా చదవగలమనే స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చి 100 days ప్రోగ్రాం పెట్టిన మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా సహకరించారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను జెడ్పీహెచ్ఎస్ పెదకాకాని గుంటూరు జిల్లాకు వచ్చాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చే వాళ్ళందరికీ మారుమూల ప్లేస్లు వస్తాయి, కానీ మీ పరిపాలన పారదర్శకంగా ఉండడం వల్ల టోటల్ ప్లేసెస్ అన్నీ చూపించడం, అలాగే మళ్ళీ టౌన్కి దగ్గరగా ఉండే ప్లేస్లో రావడం కూడా నా అదృష్టం. చాలా సంతోషం సార్. ఇప్పుడే లక్ష్మీ ప్రసన్న గారు చెప్పింది మీరు చూస్తే ఒక సాటిస్ఫాక్షన్. ఒక టీచర్ ఆ ఉద్యోగం రావడానికి కూడా ట్రాన్స్పరెన్సీ కారణమైంది. ప్రత్యక్షంగా నేను చేసిన లాభం కంటే ఆ రోజు అవలంబించిన పాలసీ వల్ల ఆవిడ బెనిఫిషరీ అయింది. దానికి నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఆవిడకి పోస్టింగ్ కూడా రావడానికి కారణం ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాను. ఒకప్పుడు ట్రాన్స్ఫర్ టీచర్ చేయాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు, ఆయన ఇంటికాడ పడిగాపులు కాసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకు బాగా చదువు చెప్తే కోరుకున్న ప్లేసే కాకుండా గౌరవప్రదంగా ఉద్యోగం ఉంటుందని నిరూపించింది ఈ ప్రభుత్వం. మిమ్మల్ని ప్రోత్సహిస్తామా. నేను మీ అమ్మాయిని చూసినప్పుడు నేను గర్వపడుతున్నా. చాలామంది స్వార్థం కోసం ఆలోచిస్తారు, వాళ్ళ క్యారియర్ కోసం ఆలోచిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తి యొక్క పవిత్రత గుర్తుపెట్టుకొని నా వల్ల బాగా చదువు చెప్తే కొన్ని లక్షల మందిని రాబోయే రోజుల్లో నేను తయారు చేయగలుగుతాను. గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ అనే ఉద్దేశంతో సోషల్ స్టడీస్ చూస్తున్నా. సార్, ఐఎమ్ డాక్టర్ సుమిత్ర, వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ కంచికచర్ల. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ సార్. నేను 97లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను. దట్ వాజ్ ద టైం మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తుంటే మేమందరం వచ్చాం సార్. అందులో నేను ఒక చిన్న అణువుని. అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సమ్ విజువల్ ప్రాబ్లం. వాటన్నిటినీ దాటటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి. నౌ ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ కంచకచర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్. ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు. నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి 5 days. హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా, ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్, పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం తేగలుగుతారు? అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకుందని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం, మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది. దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం, ప్రేమగల కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్. Respected Chief Minister sir, the program conducted here, the first Amravati Summit of World Population Day, is wonderful and we all are glad that this is being attended. I am Dr. Pravalika Tirmanseti, gynecologist from Government Hospital Vijayawada. I am Dr. Pravalika Tirmanseti, gynecologist from Government Hospital Vijayawada. As a young working woman, I have this question to ask the state government. Good afternoon, sir. Chepamma. Can I good afternoon, sir. Please, Amma. I am Dr. Pravalika Tirmanseti, gynecologist working in the Government Hospital Vijayawada.